హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రేషన్ కార్డులు కలిగి ఉన్న పాత వారికి అండ్ మార్పులు చేర్పులు చేసుకున్న కొత్త కార్డుల వారికి, అంటే అసలు కార్డు లేని దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డుల మీద ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ అప్డేట్ ఏంటంటే పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళల పేరు మీదనే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నెంబరు, ఇతరత్ర వివరాలు ఇవి కూడా ఉంటాయంటండి కార్డు మీదనే. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో 1 కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ కార్డు దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు 1 కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నది. గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డ్స్ డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు, కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబరు, ఇంటి అడ్రస్సు, ఇతరత్ర డీటెయిల్స్ను వెనుక వైపు పొందుపరచబోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొని వచ్చింది. సో చూసారు కదండి, రేషన్ కార్డుల మీద వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. కొత్త వాళ్ళకి కావచ్చు, ఇటు పాత వాళ్ళకి కావచ్చు, మార్పులు చేర్పుల్లో చేసుకున్న వాళ్ళకి కావచ్చు, కొత్త రేషన్ కార్డులు అయితే డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్తో కానీ బార్ కోడ్తో కానీ తయారు చేసి కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఇక ఎక్కడైతే ముందుగా ఏ జిల్లాల్లో ముందు పంపిణీ చేస్తారు అంటే, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలు ఇవేనండి. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీ అయితే ముందుగా చేస్తారంట. సో రేషన్ కార్డుల మీద వచ్చిన అప్డేట్ ఇదేనండి. ఒక దగ్గర దాదాపుగా ఇక్కడ 1 కోటి రేషన్ కార్డుల దాకా ఉన్నాయంటండి. తెలంగాణ రాష్ట్రం అంతటా కలిపి ఈ 1 కోటి రేషన్ కార్డ్స్లో పాత వాళ్ళు ఉన్నారు, కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉన్నారు. కాబట్టి మొత్తం మీద 1 కోటి రేషన్ కార్డులకు అయితే కొత్త డిజిటల్ కార్డులు తయారు చేసి పంపిణీ చేయబోతున్నారంటండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.